జీవవాక్యము జీవితాలను వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. యేసయ్య మతాన్ని సృష్టించడానికి, మతాన్ని నిర్మించడానికి రాలేదు. ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి. తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె. హల్లెలూయా. ఈ పరిస్థితి, ఈ యొక్క సంబంధం ఉండాలంటే తండ్రి కుమారుని యొక్క స్వరం వినగలిగే స్థితిలో ఉండాలి. కుమారుడు తండ్రి యొక్క స్వరం వినే స్థితిలో ఉన్నప్పుడే ఆ యొక్క సంబంధానికి నిజమైన అర్థం ఉంటుంది. ఆమేన్. కానీ నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, వాక్యం చదువుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు దేవుని స్వరం వినే స్థితిలో లేవు. నువ్వు దేవునితో ఆ సంబంధాన్ని ఆనందించే స్థితిలో లేవు. అది మతం అండి, అది సంబంధం కాదు, అది ఒక రిలేషన్షిప్ కానే కాదు. నీవు దేవుని కుమారుడైతే, నీవు దేవుని కుమార్తెవైతే, నీవు దేవుని స్వరం వినే స్థితిలో ఉండాలి. లేవు అంటే ఈరోజు నువ్వు సరిదిద్దుకోవాలి నీ జీవితాన్ని. ఏవి ఆటంకంగా ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ తొలగించాలి నీ జీవితంలోంచి. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. హల్లెలూయా. నీవు దేవుని గొర్రెవా కాదా? నేను క్రైస్తవుడండి, నా డినామినేషన్ ఇదండి, నా జాతి ఇదండి, అవన్నీ అనవసరం. నీవు దేవుని స్వరం వినగలుగుతున్నావా లేదా? నేను మొన్న శనివారం బోధిస్తూ ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాను. ఆల్ కెలామిటీస్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ ఆర్ ట్రేసబుల్ టు హిస్ కార్నాలిటీ. ఒక విశ్వాస జీవితంలో కలిగే ఆపదలన్నీ తన శారీరక జీవితాన్ని బట్టి చెప్పవచ్చును. All calamities in a believer's life are traceable to his carnality. ఆత్మీయ జీవితం జీవించకపోతే దేవునితో నువ్వు సంబంధం కలిగి జీవించడం అసాధ్యం. నీవు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని స్వరమును వినాలి. వినే స్థితిలో నువ్వు ఈవేళ లేకపోతే నువ్వు తిరిగి జన్మించుంటావు, భాషలతో మాట్లాడుతుంటావు, బైబిల్ చదువుతుంటావు, కానీ ఎక్కడో ఏదో కనెక్షన్లో డిస్టర్బెన్స్ ఉంది. చూసారా, మరి ఈ రోజుల్లో ఎలాగుందో కానీ రేడియో తీసుకున్నప్పుడు మనం ట్యూన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఒక డిస్టెంట్ స్టేషన్ ఉందనుకోండి, దూరపు స్టేషన్, ఒక దగ్గర వచ్చేటప్పటికి ఇలా డయల్ తిప్పుతూ ఉంటే అంటుంది. సడన్గా పాట వచ్చినట్టు అరే సెట్ చేసేటప్పుడు మళ్ళీ అంటుంటుంది. అవునా? ఏమవుతుంది? డిస్క్రిపెన్సీ అంటారు దాన్ని, ఫ్రీక్వెన్సీలో డిస్క్రిపెన్సీ. నువ్వు దాన్ని డిజిటల్ మోడ్లోకి తెచ్చి సరిగ్గా సెట్ చేస్తే చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఆ సెట్టింగే కావాలి మన హృదయంలో. నువ్వు గొప్ప పాపంలో ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో చిన్నగా తప్పుతుండొచ్చు, ఎక్కడో దేవుని వాక్యానుసారంగా ఎక్కడో తప్పుతున్నామేమో, చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు. ఆ చిన్న చిన్న నక్కలే ఆ ద్రాక్షాలని తినేస్తున్నాయి. ద లిటిల్ ఫాక్సెస్ ఆర్ స్పాయిలింగ్ ద గ్రేప్ వైన్. చూసారా? కాబట్టి ఎప్పుడు కూడా మన ధ్యాస ఏముండాలి? మన ప్రార్థన ఏముండాలి? మన కాంక్ష ఏముండాలి? దేవా, నీతో సరి అయినటువంటి అలైన్మెంట్లో ఉండి నీవు మాట్లాడినప్పుడు ఆ నీ స్వరాన్ని గ్రహించేటువంటి జ్ఞానమును, ఆ యొక్క ఆత్మ సిద్ధపాటును నాకు అనుగ్రహించు దేవా. హల్లెలూయా. ఆత్మ సిద్ధపాటు లేకపోతే నువ్వు ఆయన స్వరాన్ని నువ్వు గ్రహించలేవు. ఆమేన్. A stranger they will not follow. పరాయి వాడిని స్వరము ఎరుగరు. వారు పరాయి వాడి స్వరమును ఎరుగరు. ఆ స్వరము నుంచి, పరాయి వాడి స్వరము నుంచి పారిపోతారంట. హల్లెలూయా. కానీ చాలా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఈ రోజుల్లో సంఘంలో అనేక మంది అది దేవుని స్వరమో తెలియదు, శరీరేచ్ఛల స్వరమో తెలియదు, సాతాను స్వరమో తెలియదు వాడికి. కానీ నేను క్రైస్తవుడిని అంటాం, నేను యేసయ్యను నమ్ముకున్నాను అంటాం.
నిజంగా నమ్ముకున్నాం. నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రాముఖ్యంగా ఆశించాల్సిందేంటి? దేవా, నాకు నీతో ఉన్న సంబంధము ఎంత ఖచ్చితంగా ఉండాలంటే నీవు మాట్లాడినప్పుడు నీ స్వరాన్ని అనుమానము లేకుండా గ్రహించే స్థితి నాకు కావాలి. ఇది నీ ప్రార్థనగా మారాలి. హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యోహన్ రాసిన గ్రంథము 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను 5:30. నా అంతట నేను ఏమీ చెయ్యలేను, నేను వినున్నట్లుగా తీర్పు చూసారా? తీర్చుచున్నాను. నేను వినున్నట్లుగా నేను తీర్పు అంటే యేసయ్య ఏమంటున్నాడు? నేను ఏదైతే వింటున్నానో దాని ప్రకారంగానే తీర్పు తీరుస్తున్నాను. ఇంకో దగ్గర ఏమన్నా, నేను ఏది వింటానో అదే మాట్లాడతాను, ఏది దేవుడు నాకు చూపిస్తాడో అదే చేస్తాను అన్నాడు. హల్లెలూయా. యేసయ్యే దేవుని మీద అంత ఆధారపడితే, యేసయ్యే దేవుని స్వరం మీద అంత ఆధారపడితే మరి మనం ఎంత ఆధారపడాలి? ఆమేన్. అందుకే ఇంగ్లీష్లో ఒక వచనంలో ఏమని తెలుసా? యాజ్ హీ వాజ్ సో ఆర్ వీ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఏ రీతిగా అయితే ఉండెనో ఆ రీతిగా మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. అంటే ఆయన ఎలాగైతే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఆశించి స్వరాన్ని విన్నాడో మనము కూడా ఈరోజు క్రీస్తు యొక్క బిడ్డలము, క్రీస్తు యొక్క సాక్షులము. కాబట్టి మనము కూడా దేవుని యొక్క స్వరమును ఆ విధంగా వినే స్థితిలో మనము ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మరి అయితే ఈ స్వరాన్ని మనం ఎలా వినగలం? ఈ దేవుని స్వరాన్ని మనం ఎలా వినగలం? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. నేను ఆత్మవశుడనై ఉండగా బూర ధ్వని వంటి ఒక గొప్ప స్వరము, ధ్వని వంటి ఒక గొప్ప శబ్దము నా వెనుక వింటిని. చూసారా? యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ ఏమనంటే, ఆత్మవశుడనై ఉన్నప్పుడు నేను స్వరమును నా వెనక విన్నాను అన్నాడు. నీవు దేవుని స్వరము వినడానికి కావలసినటువంటి షరతు ఏంటంటే ఆత్మవశుడవై ఉండాలి. ఆత్మీయంగా బలపడినటువంటి వాడిగా ఉండాలి. నీ ఆత్మీయ చెవులు చురుకుగా ఉండాలి. తిరిగి జన్మించినప్పుడు నీ ఆత్మ, నీ స్పిరిట్ మ్యాన్ నూతనముగా సృష్టించబడ్డది. కానీ మనము ఆ నూతనముగా సృష్టించబడిన ఆ స్పిరిట్ని కావలసినంత జాగ్రత్త తీసుకోకుండా, ఆ స్పిరిట్ని మనం బలపరచకపోతే మన శరీరేచ్ఛలు ఆ స్పిరిట్ని ఎదగకుండా నొక్కివేసి మనల్ని పాపంలో పడేస్తూ ఉంటుంది. అనేక మంది పాపమును జయించకుండా ఉండడానికి ఉండే స్థితి ఎందుకుందో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమనుందంటే, దేర్ ఇస్ ఎన్మిటీ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద సోల్ అండ్ ద ఫ్లెష్. శరీరానికి ఆత్మకు విరోధం ఉన్నది. ఎప్పుడు కూడా ఇవి రెండు విరోధులే. శరీరానికి కావాల్సింది ఆత్మకి ఇష్టం లేదు, ఆత్మకు కావాల్సింది శరీరానికి ఇష్టం లేదు. శారీరక ఏచ్ఛలు ఎప్పుడు కూడా పడిపోయిన మానవునికి ఇష్టమైనవే వాడు ఇష్టపడతాడు. నూతనముగా సృష్టించబడిన నీ స్పిరిట్, నీ ఆత్మ ఎప్పుడు దేవుని కొరకే కాంక్షిస్తాడు. కాబట్టి ఈ ఇరువురికి కూడా గొప్ప యుద్ధము జరుగుతూ ఉంటుంది. అయితే మనము జాగ్రత్త వహించి ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ వ్యక్తిని మనము బలపరుస్తామో ఆ వ్యక్తే ప్రతి ఒక్క యుద్ధములో గెలుపు నొందుతాడు. గమనించండి, అనేక మంది నేను రక్షించబడ్డాను అంటారు, గుడికి వెళ్తారు, సంఘానికి వస్తారు, వాక్యం చదువుతారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, దశం భాగం వేస్తారు. కానీ జీవితాన్ని చూసినట్టయితే వాడికి దేవుని ఎరగనటువంటి అన్యుడికి ఏ రకమైన తేడా ఉండదు. వీడు బూతులు మాట్లాడతాడు, వాడు బూతులు మాట్లాడతాడు. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది బూతు మాటలు మాట్లాడడం.
ప్రతి సెంటెన్స్లో ఒక బూతు మాట మాట్లాడితేనే నువ్వు నిజంగా ఒక వ్యక్తివి ఈ సంఘంలో. అవునా? ఇంతకుముందు ఉత్తి ఇంగ్లీష్లోనే ఉండేది, ఇప్పుడు తెలుగులో కూడా చాలా ప్రాముఖ్యత చెందుతుంది సినిమాల్లో. పాస్టర్ గారు మీకు ఎలా తెలుసు? మీరు చూశారా? లేదు, చూడలేదు, చదివాను. ఎంత ఎక్కువ బూతు పదాలు మాడితే అంత బాక్స్ ఆఫీస్ హిట్ అవుతుందంట. సో మీరు గమనించండి, మీరు ఏమి వింటారో, మీరు ఏమి గమనిస్తారో మీకు తెలియకుండానే మీ ఆత్మ దానికి లోబడతా ఉంటుంది. వింటారు, ఆ హీరో వేసిన పోజు చూస్తారు, బయటకు వచ్చి మీరు అదే చేయాలని ప్రయత్నం చేస్తారు. వాడు సినిమా కాబట్టి ఆడు గెలుస్తాడు, ఇక్కడ మీరు మనుషులు కాబట్టి మీరు ఎముకలు ఇరిగిపోతాయి. నీకు వాడికి ఏమీ భేదాలు, తేడా లేదు. వాడు బూతులు మాట్లాడతాడు, నువ్వు బూతులు. వాడు డిస్కోకి వెళ్తాడు, నువ్వు డిస్కోకి వెళ్తాడు. ఒకటే ఏంటంటే వాడు భయం లేకుండా వెళ్తాడు, నువ్వు అప్పుడప్పుడు ఎక్కడన్నా పాస్టర్ గారు ఇక్కడ చుట్టూ ఎక్కడన్నా ఉన్నారా అని చూస్తాడు. అటు ఇటు చూసి దూరిపోతారు. సాధారణంగా బార్లో చీకటి చేసేస్తారు. సో క్యాప్ వేసేసుకొని ఇలా కిందకి వేసుకుంటే కనపడం మనం. అంత ఈల లేచి కొడుతున్నారని చాలామంది చూస్తున్నారన్నమాట. పాస్టర్ గారు నాకు ఇష్టం లేదండి, కానీ నేను ఏమో చెయ్యొద్దు అనుకుందే చేస్తున్నానండి. ఎందుకో తెలుసా? నీవు తిరిగి జన్మించినటువంటి ఆత్మకి గురించి నువ్వు జాగ్రత్తగా పడటం లేదు, జాగ్రత్త తీసుకోవటం లేదు. నిన్ను నువ్వు కట్టుకోవాలి. అది దేవుని బాధ్యత కాదు, నీ బాధ్యత. అది దేవుని బాధ్యత. ఆయన ఏం చేశాడు? ఉచితముగా రక్షణనిచ్చి నీకు నూతన సృష్టినిచ్చాడు. నూతన సృష్టినిస్తే ఇప్పుడు నీ బాధ్యత. దేవా నాకు కుమారుడు కావాలి, నాకు బిడ్డ కావాలని ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డనిచ్చాడు నీకు. దేవా నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వే చూసుకో అని చెప్పి అక్కడ వదిలేస్తే ఏమవుతాడు? సస్తాడు. ఇచ్చినప్పుడు నాకు వెంటనే నాకు బాధ్యత వస్తుంది. సడన్గా ఒకరోజు నేను తండ్రిని అయ్యాను. ఓహో, ప్రతి ఒక్కరికి కూడా అలాగే అవుద్ది, ముఖ్యంగా మగవారికి. అప్పుడు దాకా బ్యాచులర్గా ఉంటాం, లేకపోతే మ్యారేజ్ అవుద్ది, బాగానే ఉంటాం అంతా. సడన్గా డాడీ, మై గాడ్, దిస్ ఇస్ అ న్యూ ఫేస్ ఆఫ్ లైఫ్. సడన్గా బాధ్యత పెరిగిపోద్ది. ఎందుకు? ఇప్పుడు నువ్వు బాధ్యత అప్పుడు దాకా నువ్వు అసలు తండ్రి అంటే ఏంటో తెలియదు నీకు. అవునా? నీకు బిడ్డ కనగానే నువ్వేమవుతావు? తండ్రి, తల్లి. ఇప్పుడు నీ జీవితమే మారిపోతుంది, నీ ప్రయారిటీస్ మారిపోతాయి. ఆమేన్. నీకు ఇంతవరకు నీ గురించి నువ్వు ఆలోచించావు, ఇప్పుడు నీవు ప్రాముఖ్యంగా ఈ బిడ్డ గురించి ఆలోచించాలి. నువ్వు తిన్నా తినకపోయినా ఆ బిడ్డకి తిండి ఉండాలి. నువ్వు తాగినా తాగకపోయినా ఆ బిడ్డకి తాగడానికి చూడాలి. మాట్లాడండి. ఏ నిజమైన తల్లి అయినా తండ్రి అయినా అదే చేస్తారా? చేయరా? మరి అటువంటప్పుడు తిరిగి జన్మించినప్పుడు ఆ తిరిగి జన్మించిన ఈ నూతన సృష్టిని మనం ఎట్టికి వదిలేస్తే ఎలా బలపడగండి చెప్పండి? ఈ బాధ్యత దేవుంది కాదు, మనది. ఇప్పుడు ఆయన చేయాల్సింది చేసి మనల్ని నూతన సృష్టిగా సృష్టించాడు. ఇప్పుడు ఈ బిడ్డను మనం కాపాడుకోవాలి, ఆ బిడ్డను మనం బలపరచాలి. ఎందుకంటే ఈ బిడ్డ ఎవరైతే జన్మించారో ఆ బిడ్డకి మనలో ఉన్న శరీరేచ్ఛలకి ఒక గొప్ప యుద్ధం మొదలైంది. ఏ రోజైతే నువ్వు నూతన సృష్టి అయ్యావో ఒక గొప్ప యుద్ధంలో నువ్వు ప్రవేశించావు. ఆ యుద్ధం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. శరీరేచ్ఛలు, ఆత్మ ఏచ్ఛ. నువ్వు దేన్ని బలపరుస్తావో అది బలపడుతుంది. ఆ బలపరచబడినటువంటి వ్యక్తే జయిస్తాడు కూడా. అందుకే నువ్వు వాక్యం చదవకుండా, నువ్వు సమయం గడపకుండా, దేవునిలో నువ్వు ప్రార్థన చేయకుండా, నీ ఆత్మను బలపరచుకోకపోతే శోధన వచ్చినప్పుడల్లా నువ్వు లోపల పడిపోతావు. అందుకే యేసేమన్నాడు? వేచి ప్రార్థన చేయమన్నాడు. దేనికి? పాపములో పడకుండా ఉండడానికి. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేయటం ద్వారా ఏం చేస్తున్నావు? నీ ఆత్మ పురుషుడిని ఆత్మను నువ్వు బలపరుచుకుంటున్నావు. ఎంతగా నువ్వు నీ ఆత్మను బలపరుస్తావో అంత బలవంతుడై
శారీరేచ్ఛలను బలహీనము చేస్తూ ఎప్పుడు శోధన వచ్చినా దాన్ని నువ్వు జయించగలవు. హల్లెలూయా. Brother had pain between his knee and his ankle for the past 2 years, and he just couldn't move his ankle up and down. But now after the prayer, he's totally healed and delivered. He can Praise actually move God. his feet now. Move your feet. Hallelujah. Come on, clap your hands. Hallelujah. Rejoice. For 2 years he had that problem. ఆమేన్. గత 2 సంవత్సరాలుగా ఈ సహోదరుడికి Come on, తనకు clap your hands and give పాదం God దగ్గర some సమస్య glory. ఉండేది. పాదం కదిలించేవారు కాదు. దేవుడు తనని బాగు చేశారు. More miracles are happening right now. Don't look around. Believe for your own miracle in Jesus' name. ఆమేన్. మీ అద్భుతం కొరకు విశ్వాసం ఉంచండి. చాలా అద్భుతాలు మన మధ్యలో ఇప్పుడే జరగబోతూ ఉన్నాయి. శరీరం ఏదైతే ఇష్టపడుతుందో నువ్వు నీ ఆత్మ బలపరుచున్న ప్రకారంగా ఏమవుతుందో తెలుసా? నీ ఈ ఆత్మ కోరికలు బలపరచబడినప్పుడు ఈ శారీరేచ్ఛలు బలహీనం పొందుతూ ఉంటాయి. ఏదైతే ఒకరోజు నువ్వు బాగా ఆశించావో ఈరోజు నువ్వు అసహించుకుంటావు. ఎందుకు? నీ నూతన సృష్టి బలపడతా ఉన్నాడు. నీలో ఉన్న నూతన వ్యక్తి బలపడతా ఉన్నాడు. గమనించండి, పౌలు కొరింథీ సంఘంకి రాస్తూ 3వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? మీరు I cannot speak to you as spiritual because you are carnal. అంటే మీరు ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడకపోతేనే. ఎందుకో తెలుసా? మీరు శరీర సంబంధులు కనుక. మీరు శరీర సంబంధం. మీరు శరీర సంబంధులు కాబట్టి ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు పౌలు. ఎవరితో రాస్తూ? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులతో మాట్లాడుతూ. ఏమైంది? గమనించండి, శరీర సంబంధమైనటువంటి వారు శారీరేచ్ఛలకు లోబడినటువంటి వారు అన్నమాట. వారి జీవితాన్ని ఎప్పుడు కూడా మీ శరీర ఏచ్ఛలకు ఏవైతే ఆ శరీరము ఆ యొక్క బాహ్య పురుషుడు దేని ద్వారా అయితే ఆకర్షించబడుతున్నాడో దానికి లోనవుతూ దానికి లోబడుతూ దానికి కావలసిన ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుద్ది? అది బలపడతా ఉంటాడు. వీడు బలపడతా ఉంటే ఆత్మీయ పురుషుడు బలహీనుడవుతూ ఉంటాడు. అందుకే ఏమన్నాడు పౌలు? నేను ఉపవాసం ఉంటాను. ఎందుకో తెలుసా? టు బఫెట్ మై బాడీ అన్నాడు. శరీరాన్ని సాధు చేసుకోవడానికి, శరీరాన్ని సాధు చేయడానికి నేను ఉపవాసం ఉంటాను అన్నాడు. ఎందుకు? ఆ పురుషుడిని నేను తొక్కాలి, వాడిని అణిచేయాలి. ఎందుకు? నేను ఆత్మవశుడనై బ్రతకడానికి. ఆత్మవశుడనై ఉన్నప్పుడే నేను దేవుని స్వరమును వినగలను. వశుడనై లేకపోతే, ఆత్మ సంబంధమైన వ్యక్తి కాకపోతే దేవుని స్వరం వినడం చాలా అసంభవం. చాలా కష్టం కదా, అసంభవం. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధుడైనటువంటి వ్యక్తిగా మారాలి. నువ్వు అంటే ఏం చేయాలి? ఆత్మ విషయమైన వాటి. అందుకే జనులారా వినండి, ప్రతిరోజు గంట సేపు భాషల్లో మాట్లాడమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని? ఎందుకు చెప్పిందే చెప్తున్నాను నేను? ఎందుకు? మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆత్మలో చేసినప్పుడు నీ ఆత్మ పురుషుడు ప్రేరేపించబడతాడు, చురుకుగా తయారవుతాడు. అప్పుడు దేవుడు, ఆత్మ అయిన దేవుడు నీ ఆత్మతో మాట్లాడినప్పుడు నీ ఆత్మ గ్రహించే స్థితిలో ఉంటావు. ఆత్మలోకంలోకి ప్రవేశము ఆత్మలో ప్రార్థన చేయడం ద్వారా. హల్లెలూయా. గమనిస్తున్నారా? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడుతూ భాషల్లో ప్రార్థిస్తూ తమను తాము కట్టుకోవాలి. నీ విశ్వాసం నువ్వు కట్టుకోమంటున్నాడు యూదా రాస్తూ. ఏమన్నాడు? నువ్వు భాషలతో మాట్లాడుతూ నీ విశ్వాసములో నువ్వు కట్టుకో అంటున్నాడు. అంతేకాదు, భాషలతో మాట్లాడినటువంటి వాడు తన్ను తాను కట్టుకుంటాడు, నిర్మించుకుంటాడని రాశాడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో. కాబట్టి భాషలతో మాట్లాడుట ద్వారా నన్ను నేను బలపరుచుకుంటున్నాను. ఎక్కడ? నా శరీరాన్ని కాదు, నా ఆత్మ పురుషుణ్ణి. కాబట్టి ఇది ఆప్షన్ లేదు. ఇది అంటే అవకాశం లేదు. నీకు చేస్తే చేయొచ్చు, నీకు ఇష్టమైతే చేయొచ్చు కాదు. నువ్వు ఇష్టం లేకపోతే నశిస్తావు. నాకు తినాలని ఇష్టం లేదంటారు చిన్నపిల్లలు వచ్చి. ఏం చేస్తారు? తల్లిదండ్రులు కుక్కుతారు నోట్లో. ఎందుకు? వాడికి తెలియదు దాని యొక్క విలువ. లేకపోతే ఇంకా వేషం వేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు ఇప్పిస్తారు. ఎందుకు? వాడికి ఆకలి పుట్టాలని. ఎందుకు? తినకపోతే బలహీనులు అవుతారు. బలహీనులు అవుతే ఏ జబ్బుకైనా లోనవుతారు. మరి ఆత్మలో కూడా అంతే అండి.
ఆత్మలో కూడా అంతే. ఆశపడి దేవుని యొక్క వాక్యం మీద ఆశ లేకపోతే ఏదో తప్పు ఉందన్నమాట మన జీవితంలో, ఏదో సరిగ్గా లేదు, దాన్ని సరిదిద్దుకోవాలి. దేవుడు తన వాక్యము, ప్రార్థన, దేవుని అంశాలు, దేవుని విషయాలు ప్రాముఖ్యంగా ఉండాలి మన జీవితంలో. వాటి పట్ల మనకు ఆశ లేదు అంటే ఏదో లోపం ఉందన్నమాట. అంటే శారీరేచ్ఛలు మనల్ని లోపరుచుకుంటున్నాయి అన్నమాట. దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలండి? ఆత్మవశుడై ఉండాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలి మనం. శరీర సంబంధమైన వ్యక్తిగా కాకుండా, శరీరేచ్ఛలకు లోబడకుండా ఆత్మ ఇచ్ఛలకు మనము లోబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కావాలంటే ఎక్కువగా భాషల్లో ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆయన స్వరమును వినే స్థితికి మనల్ని మనము నిర్మించుకోవాలి. మనం రావాలి ఆ స్థితికి. హల్లెలూయా, ఆమేన్. శరీరేచ్ఛలు మనల్ని ధ్వంసము చేస్తాయి, మనకి ఆటంకముగా మారుతాయి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం లేకుండా చేస్తాయి. ఏవి? శరీరేచ్ఛలు. గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి ఇదొక్కటి చూసుకొని ముగించుకుందాం ఇవాళ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టము. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ చదువు. ఇంకా వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. చూసారా, దేవుని రాజ్యంలోకి ప్రవేశమే ఉండదు. ఈ శరీరేచ్ఛలకు లోబడేవాడికి ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం ఉండదు. దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకోలేరు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత విత్తనం విత్తినా, నువ్వు శరీరేచ్ఛలకు లోబడి సాతానుకు లోబడిన వాడివి. కాబట్టి సాతానికి కావాల్సింది ఏంటండి? ఒక ఫుట్ హోల్డ్, అంటే ఒక తావు కావాలి. వాడు అక్కడ వస్తే నిన్ను దేవుని నుంచి దూరపరచగలడు. దేవుని స్వరము వినకుండా చేయడానికే వాడి ప్రయత్నం అంతా కూడా. ఎప్పుడైతే నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు వినలేవో, నువ్వు విశ్వాసంలో బలహీనుడవుతావు. బలహీనుడైనటువంటి వాడు విశ్వాసంలో జయము పొందలేడు. గమనించండి. కాబట్టి జాగ్రత్త, పాపముతో ఆడకండి. మరి అనేక మంది క్రైస్తువులు అనేటువంటి వారు కూడా ఇళ్లలో భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు, ఇతరులతో తిరుగుతూ ఉంటారు. ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, అక్రమ సంబంధాలు, ఇమ్మారల్ రిలేషన్షిప్స్, రకరకాలైనటువంటి పాపపు జీవితము జీవిస్తూ ఉంటారు. లేకపోతే ఎవరో ఒక మంచిగా కనపడుతున్న వ్యక్తో, అమ్మాయో, పురుషుడో ఉంటే డబుల్ మీనింగ్తో టెక్స్ట్ మెసేజ్లు పంపుతూ ఉంటారు. మాట్లాడండి. ఆమేన్, ఆమేన్. సజెస్టివ్ అన్నమాట. ఎప్పుడన్నా భార్య నీ సెల్ ఫోన్ ఒకసారి వాడొచ్చా అంటే, లేదా నీ సెల్ ఫోన్ ఏమైంది? ఎందుకు? దాంట్లో టెక్స్ట్ మెసేజ్లు ఉంటాయి. చూస్తే ఎక్కడ పట్టుబడతాడో, లేకపోతే ఉన్నదానికి ఒక పాస్వర్డ్ లాక్ వేసి పెడతాడు. ఇచ్చే ఫోన్ ఇస్తాడు కానీ ఆమె అన్నీ లాక్లో ఉంటాయి. ఈ పాస్వర్డ్ ఏంటంటే, నేను తీసేస్తానులే అంటాడు కానీ పాస్వర్డ్ చెప్పడు. నేను వింతగా కనపడుతున్నానా? ఇది నిజమేనా? అటువంటి డబుల్ స్టాండర్డ్ లైఫ్ ఉంటే నీవు ఆత్మవశుడు అయి ఉండలేవు, నీవు దేవుని స్వరము వినలేవు. నీకు తెలుసా నీవు నీ సొత్తు కాదని? నీకు తెలుసా నిన్ను కొన్నాడని యేసయ్య? ఇంకా నా జీవితం అని నువ్వు ఎలా మాట్లాడవు? ఇది నా జీవితం, నేను ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అంటే నువ్వు ఇంకా సాతానుకు చెందినవాడు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు నేను క్రైస్తవుని అన్నావో అంటే క్రీస్తు నీ యొక్క యజమాని, నీకు హక్కులు లేవు ఇంకా నీ జీవితం మీద. ఆయన చెప్పిన విధానంలో జీవించిన వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. మరి ఎందుకు నువ్వు అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు? ఎందుకు మనుషుల నుంచి దోచుకుంటున్నావు? ఎందుకు నువ్వు తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు నువ్వు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒకటి తయారు చేసుకొని వెళ్తున్నావు? మనస్సాక్షికి విరుద్ధంగా ఎందుకు పనిచేస్తున్నావు? నేను ఒక వ్యక్తిని కలిశాను, యవ్వనస్తుడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు వివాహం అయింది, నేను ఒక హైందూ కుటుంబం నుంచి వచ్చాను, మా తల్లిదండ్రులు చాలా బలవంతం పెడుతున్నారు, మరి అటువంటి కుటుంబంలోంచే చేసుకోమని మీరు ఏం చెప్తారు పాస్టర్ గారు, ఏం చేయాలని? నేనేం చెప్పాలి నాయన? నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడ్డా. బాప్తిస్మం తీసుకోవాలి? లేదండి. ఎందుకు తీసుకోలేదు? అది ఆయనకు తెలుసు. నేను నేనేమన్నా చెప్పొచ్చు, కానీ నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? రేపు పొద్దున సరే నేను చేసుకో అయ్యా,
ఒకసారి వంగిపో, తర్వాత నువ్వు బాగానే ఉంటుందంటే రేపు నువ్వు యేసయ్య దగ్గర నిలబడ్డప్పుడు ఆయన అంటాడు, ఎందుకు చేసుకున్నావు ఇలా, ఎందుకు చేసావంటే నా పాస్టర్ గారని చెప్పగలవా? చెప్తే ఒప్పుకుంటాడా ఆయన? ఏమి వినాలని వచ్చావు నా దగ్గరికి? నా కాళ్ళు కూర్చేయడానికి వచ్చావా? నీకు మనస్సాక్షి లేదా? నువ్వు తిరిగి జన్మిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడా? అందుకే నీ ఆత్మ పురుషుడిని నువ్వు బలపరుచుకుంటే, చూడండి, సిలువ ఎత్తి నన్ను వెంబడించు, నీ కుటుంబానికి దూరం అవ్వచ్చు, నిన్ను వెలేయవచ్చు, నిన్ను త్రోసేయచ్చు ఇంట్లోంచి. అవన్నీ సిలువతో సమానం. అవన్నిటికీ సిద్ధంగా ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. నీకు శక్తిని అనుగ్రహిస్తానన్నాడు. దేనికి? ఆయన సాక్షిగా బ్రతకడానికి. అంటే ఏదో మాట్లాడడానికే కాదు, జీవించడానికి. సాక్షిగా జీవించాలంటే అనేక సార్లు చాలా ఖర్చు అవుద్ది. నా అనుకునే వారిని అందరినీ వదులుకోవాలి. నా కుటుంబం అనుకున్నటువంటి వారు నేను వేలేస్తారు. ఎందుకు? యేసయ్య కొరకు బ్రతుకుతున్నావు కాబట్టి. కానీ ఆ ఎదురింపుల్ని, ఆ ఆటంకాలని జయించాలంటే అంత సులువైన విషయం కాదు. నీ ఆత్మలో నువ్వు బలపడ్డప్పుడే ఆ ధైర్యం వస్తుంది. నువ్వు ఆత్మలో బలపడ్డప్పుడే దేవుని స్వరము విని, దేవుని స్వరం విన్నప్పుడు ఏ విమర్శకైనా, ఏ సవాలుకైనా, ఏ ఆటంకైనా ఎదుర్కోవడానికి కావాల్సిన బలము, ధైర్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? మీరు అందుకే మనందరం కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండాలి. ఆత్మ వశులై బ్రతికినప్పుడే మనము దేవుని యొక్క స్వరాన్ని వినగలము. దేవుని స్వరము వినుట ద్వారానే మనకి విశ్వాసములోకి ద్వారము మనము పొందగలము. ఆమేన్. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములను మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం